తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా.
దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా. ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోలు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 119,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు. అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 94,937 కోట్లు మాత్రమే. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదే 2023-24 అంటే దాని ముందు సంవత్సరం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం 2023-24తో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 93,084 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. 2023-24లో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 119,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 127,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 127,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం 75,964 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకుముందు 10 నెలల కాలానికి 2024-25 ఆ 10 నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో 72,864 కోట్లు.
ఆ 72,864 కోట్లు కాస్త ఈ 10 నెలల కాలం 25-26లో ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు మాత్రమే వచ్చాయి. పెరుగుదల కేవలం 4.25%. పెరుగుదల ఓన్లీ 4.25%. 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఈయన ప్రొజెక్ట్ చేసిన 1,27,703 కోట్లు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో దాన్ని ఆయన సవరించినప్పటికీ వాస్తవానికి రాలేదు. అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో, రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 1,12,349 కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో. అంటే 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలంలో ఏకంగా 1,12,349 కోట్లకు ఎగబాకుతుందని చెప్పాడు. అంటే 36,385 కోట్ల రూపాయలు ఇంకా 2 నెలల్లో వస్తాయి అంటాడు. 10 నెలలకు 75,964 కోట్లు అంటే నెలకు వచ్చేది 7,596 కోట్లు. అలాంటిది ఈయన ఫిబ్రవరి నెలలో 18,224 కోట్లు, మార్చిలో మరో 18,224 కోట్లు, వెరసి ఈ 2 నెలల్లో ఏకంగా 36,385 కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు. నాకు తెలిసినంత వరకు ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలానికి మహా వస్తే మొత్తం 12 నెలల కాలానికి 95,000 కోట్లు వస్తే గొప్ప గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ 2026-27 వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా? ఈసారి ఏకంగా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఏకంగా 1,37,320 కోట్లుగా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. అంటే దాదాపుగా 45% పెరుగుదల. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే 2025-26లో 2025-26 అంటే ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ 2025-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే CAG, కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం.
అంటే చివరి నుంచి రెండో స్థానం, చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి ఈ 9 నెలల కాలం ఇప్పటికి ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. మరి సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చిన లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. వేరేస్ మన రాష్ట్ర పురోగతి 1.97%. మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, వృద్ధి రేట్లో మాత్రం జిఎస్టిపి గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. ఏమంటాడు 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము, దేశం ఎంత 9.8% అంటాడు. మళ్ళా ఏమంటాడు 2025-26లో రాష్ట్రం 10.75%తో దూసుకొని పోతున్నాం, దేశం ఎంత కేవలం 8%తోనే ఉంది అని అంటున్నారు. అంటే 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు, ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలేకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి
రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్న. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు, ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు, దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్లో ఉంటుంది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసినారు, కనపడదు. ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీ తొలి బడ్జెట్ అప్పటికింకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ లోనే క్లియర్గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసినాడు. పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు, ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది.
దాంట్లో రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి క్లియర్ కట్గా టేబుల్స్లోనే ఉన్నాయి. 2014 వరకు ఇది బడ్జెట్ డాక్యుమెంట్ క్లియర్ కట్గా మీకు అందరికీ కనిపించే విధంగా చూపిస్తా ఉన్నాం. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 బడ్జెట్ డాక్యుమెంట్ 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే 2018 మన హయాం చివరికి అంటే 2023-24 సంబంధించి చూస్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 4,91,734 కనిపిస్తుంది. తర్వాత స్టేట్ గ్యారంటీస్ గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అనేది పేజ్ నెంబర్ 16లో కూడా 23-24లో మరో 1,54,797 కోట్లు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి అవి కూడా రాస్తారు. 2018-19కి సంబంధించి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 2,57,000 చిల్లర కోట్లు అక్కడ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 14లో గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్లో 2018-19కి సంబంధించి 55,508 కోట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు 3,90,247 కోట్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద కాగ్ లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి. 2023-24లో ఒక 3,000-4,000 కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ కాగ్ లెక్కలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత అప్పులు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఎంత 2014 వరకు రాష్ట్ర విభజన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,40,717 కోట్లు. ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,217 కోట్లకు ఎగబాకింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 2,49,350 కోట్లు ఆయన అప్పు చేసినాడు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే 22.63%, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఆయన అప్పు చేశాడు. ఇక మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ పాయింట్ 3,90,247 కోట్లు అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే మా హయాంలో అది కాస్త 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే అక్కడ క్లియర్ కట్గా రాసినారు చూడండి. 4 లక్షల అక్కడ క్లియర్గా రాసినారు చూడండి. పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ రాష్ట్రానికి సంబంధించిన బైఫర్కేషన్ నాడు 1,18,000, 31 మార్చ్ 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగే నాటికి 2,57,000 కోట్లు, 31 మార్చ్ 2024 4,91,000 పోయింది. దానికి అడిషనల్గా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఈ రెండు కూడా కలుపుకుంటే 1,18,000 కాస్త స్టేట్ బైఫర్కేషన్ నాటికి 1,32,000 ఉన్నట్టు, 31 మార్చ్ 2019కు 3,13,000 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు, మా గవర్నమెంట్లో చివరి నాటికి
6,46,531 కోట్లకు ఉన్నట్టు. దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో 8,000 రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు. అదే అప్పు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 3,90,247 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. అదే అప్పు మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నికరంగా అప్పు చేసింది 2,49,350 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 22.63%. మేము చేసిన నికర అప్పు 3,31,671 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 13.57%. ఇది కాగ్ లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ లెక్కలు, బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్నింటిలోనూ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచిపోయినారు 9,74,000 కోట్ల 84,000 కోట్లని మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత తీసుకొని బాధ్యత గల స్థానంలో ఉండి అబద్ధాలు ఆడడం ఎంత మటుకు కరెక్టు? ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆశ్చర్యకరంగా చూస్తే ఆ పక్కన అదే టేబుల్లో మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మేము మొత్తం అప్పులు 5 ఏళ్లలో 3,31,671 కోట్లు మేము చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన చేసిన ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు అన్నీ మీరు గమనిస్తే ఏకంగా 3,17,448 కోట్లు. ఏ కార్పొరేషన్ నుంచి బారో చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెట్ ఎంత, ప్రభుత్వ అప్పులు ఎంత, గ్రాస్ బడ్జెటేతర అప్పులు ఎంత అని చెప్పి క్లియర్గా టేబుల్ రాస్తుంది. చివరికి వీళ్ళు నిజంగా వాస్తవాలన్నీ ఇవన్నీ ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్తో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే మీరు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా వీళ్ళు చూపడం లేదు. బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా 2025-26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తేనే 90,786 కోట్లు. ఇంకా చివరి 2 నెలలు ఇంకా ఉన్నాయి, అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు.
10 నెలలకే కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. 10 నెలలకే. వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారమే 80,567 కోట్లు మాత్రమే అప్పులు చూపిస్తున్నారు. అంటే దాని అర్థమైంది, అప్పులు వీళ్ళు పారదర్శకంగా వెల్లడించడం లేదు, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. అంతే కదా దాని అర్థం, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే. ఓవైపున ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఇవ్వడంలా 35,000 కోట్లు వాళ్ళకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ళ జీతాలతో వాళ్ళ అకౌంట్తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎప్పుడైనా కూడా బడ్జెట్ గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్రం పురోగతి గురించి ఎప్పుడైనా కూడా చర్చనీయాంశంగా మారినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అవుతుంది. ఒక రాష్ట్రము మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అని. మూలధన వ్యయం కింద 2025-26లో ఒకసారి గమనిస్తే బడ్జెట్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో చూపించింది 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 33,134 కోట్లు 12 నెలల పీరియడ్లో తగ్గించినారు. 10 నెలల కాలానికి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 21,675 కోట్లు మాత్రమే. పోనీ దాని ముందు సంవత్సరం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, మూలధన వ్యయానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా వీళ్ళ పనితీరు ఉందనంటే 2024-25లో బడ్జెట్లో 32,712 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లో దాన్ని 24,072 కోట్లకు తగ్గించి చివరికి వాళ్ళు ఎంత ఖర్చు చేసినారు అని అంటే, రివైజ్డ్ ఎస్టిమేట్లు 2 నెలల్లో, ఈ 2 నెలల్లో సంబంధించి కూడా తప్పుడు నెంబర్లు చెబుతూ అది ఎక్కువ చూపించి చివరికి వాళ్ళ అకౌంట్స్ చివరికి సంవత్సరం ముగిసేసరికి అకౌంట్ తేలేసరికి కేవలం 16,141 కోట్లు ఖర్చు పెట్టారు. అది 24-25లో. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కూడా ఆడుకుంటున్నారు. 2 నెలల్లో సంబంధించి మాత్రమే నువ్వు ప్రొజెక్షన్ చేస్తున్నావు, దాంట్లో కూడా నువ్వు కావాలని ఆడుకుంటా ఉన్నావు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేసే విషయం అయితేనేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నువ్వు ఖర్చు పెట్టే విషయం అయితేనేమి, అన్ని విషయాలలోనూ తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ ఏంది, రివైజ్ ఎస్టిమేట్ ఏంది, చివరికి నువ్వు యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఏంది, ప్రతి ఐటెంలోనూ నీకు ఇదే కనిపిస్తూ ఉంది. మోసం 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 మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్లో. చివరికి 2026-27లో ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48,097 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతామని చెప్తున్నారు. 48,097 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు.
కానీ ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు సూపర్ 7లు మోసాలు. ఉన్నదంతా కూడా ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే దోచుకో పంచుకో తినుకో. నిజంగా మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో అనేది ఇస్తారు. ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకి నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకుముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి ఆ సూపర్ 6లు ఆ సూపర్ 7లు ఆ బాండ్స్ వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారని ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి చూడండి ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక ఏ రకంగా సూపర్ 6లు సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఆ సూపర్ 6లు ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు,
మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి. ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడం. ఓహో మీ ఇంట్లో ఏమని రాసినాడా, పిల్లలు ఉండారా, అయితే 15,000. తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా, అయితే మీకు 18,000. ఓహో మీ ఇంట్లో రైతు ఉన్నాడా, అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ ఈ మరో 20,000. పిఎం కిసాన్తో కలిపితే 26,000. ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని పిల్లడు ఉన్నాడా, అయితే ఆ పిల్లోనికి నెల 3,000, 36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కనపడమని ఏం చేసినాడు ఒకసారి, అక్షరాలు కొంచెం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మళ్ళీ గట్టి మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలో ఆయన పెట్టిన బాండ్, దాని బాండ్లో ఏం రాసినారు అది చదువు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై, మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రతిజ్ఞ, ఒక బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు త్రికరణ శుద్ధితో. మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ 6, సూపర్ 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఇదే పెద్ద పని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లు ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి ఏడ పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఇచ్చేది 0. ఈ 2 బడ్జెట్లలో ఇచ్చింది 0, ఈ 3వ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్న 7,200 కోట్లు ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంటు సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు
1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి ఇది తొలిసారి కాదు. హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది, ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. సరే, సూపర్ 6, సూపర్ 7లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో అతి ముఖ్యమైన హామీ 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టినాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు. మీ కన్న ముందన్న ఎన్నికల డేటా, ఎన్నికల్లో విమెన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా. అంటే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అలా 18 సంవత్సరాలు నిండిన మహిళలు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2,10,00,000 మంది. 2,10,58,615 మంది కనిపిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను తీసేస్తే 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 1,500 ఇంటూ 12 నెలలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఏటా. సో 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, స్త్రీ శక్తి అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000, 3 సంవత్సరాలకు అంటే 54,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు బాకీ. ఇప్పటికీ ఇంతకుముందు యువగలం పేరుతో యువతకు బాకీ ఎంత? ప్రతి పిల్లాడికి 1,08,000.
ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. సూపర్ 7లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ, 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ. ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది ఇలా చేయడం? ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఒక ఊర్లో, ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరించే విషయం ఇంకోటి చెప్తాం. ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో,
నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా. సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు, 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి. బడ్జెట్ డాక్యుమెంట్, ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడిఐఎస్సి డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87 లక్షలకు 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.
ఎంతమంది పిల్లలు వాళ్ళ వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్+. యూడిస్+ 23-24 డేటా చూస్తే 87 లక్షల 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది మోసమే. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పథకానికి 9,668 కోట్లు ఖర్చు అంటూ చూపించారు. ప్రసంగంలోనూ చెప్పారు, బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనూ చూపించారు. కానీ కేటాయించింది మాత్రం బడ్జెట్ డాక్యుమెంట్స్లో 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీగా కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్ట ఈనట్ట? మోసం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఎన్నికలకు ముందు వీళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే, కడప నుంచి వైజాగ్ వెళ్ళొచ్చు పోవచ్చు అని. మన శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మధ్యలో కనకదుర్గమ్మ గుడి విజయవాడలో ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకొని కూడా పోవచ్చు అని. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ అన్నారు. ఈరోజు ఏమిటి, 16 రకాల సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితమైంది ఈ స్కీమ్. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేసినారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,420 కోట్లు. మరి మొత్తంగా 3 ఏళ్ళు కలిపితే 3,200 ఇంటూ 3 ఏళ్ళు 9,600 కోట్లకు గాను వీళ్ళు మొదటి ఏడాది ఎగరగొట్టినారు. రెండో ఏడాది 1,040 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మూడో ఏడాది 1,420 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అంటే 7,140 కోట్ల రూపాయలు బాకీ. ఉచిత గ్యాస్, ఇది ఇంకొక హామీ. సూపర్ 6, సూపర్ 7లలో చిన్న హామీలు, ఎన్ని బస్సులు గ్యాసులు, ఈడా మోసాలే. పెద్దవి మోసాలు, చిన్నవి మోసాలు, అసలు అన్నిట్లోనూ మోసాలు.
రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,59,00,000. స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎల్పిజి సోర్స్ పిఎస్యు ఓఎంసీస్ ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఆల్ ఇండియా మొత్తం వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో కనిపిస్తూ ఉన్న నంబర్స్. ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ 1,59,00,000. ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా. ఒక్కో సిలిండర్ 855 రూపాయలు. 855 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఇంటూ 1,59,00,000 అంటే 4,000 కోట్లు. 3,990 కోట్లు, 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లకు గాను మొదటి ఏడాది వీళ్ళు ఇచ్చింది కేవలం 786 కోట్లు. రెండవ ఏడాది 2025-26 వీళ్ళ ఆర్ఈ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం మరి ఫైనల్గా ఇచ్చినారా లేదా, రివైజ్డ్ అనేది అన్ని అబద్ధాల కిందనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అయినా వీళ్ళ ఆర్ఈ ప్రకారం చూస్తే 2,199 కోట్లు. ఇప్పుడు మళ్ళీ 2026-27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2,600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి 885 రూపాయలు చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు. 3 ఏళ్ళకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు. రెండవ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143 కోట్లు. 12,000 మైనస్ 776 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు. మొత్తం మీద బాకీ 6,143 కోట్లు. గ్యాస్లో కూడా బాకీ 12,000 కోట్లకు గాను 6,143 కోట్లు బాకీ. గ్యాస్ లైటింగ్ అన్నది ఏ స్టేజ్లో ఉంది అన్నది చూడండి ఒకసారి. గ్యాస్ లైటింగ్ అంటే గ్యాస్ లైటింగ్ అంటే చక్కగా అబద్ధాలు ఆడడం. గ్యాస్ లైటింగ్లో కూడా ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకో పథకం వ్యవసాయ రంగానికి అప్పుడు ప్లే చేయాలమ్మా. ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఏంటి ప్లే చేయి మొదటి నుంచి. నిర్ణయం చేశాం. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది వీటి. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకోటి క్లిప్పింగ్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా వింటేనే బాగా అర్థమవుతుంది.
చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు మాట తప్పడు తప్పడు అవునా? ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేదిగా. బాగా అర్థమైంది. మడమ తిప్పడు మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా ఇంకా పెంచి ఇచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో చివరి సంవత్సరం మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. ఈయన ఏం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0 ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు 2 ఏళ్ళకి కలిపి? అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగర కొట్టేసినాడు. ఎగర కొట్టిన ఈ పెద్ద మనిషి ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో? నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని అంటాడు, ఇచ్చేసినామంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు, 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినాం 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు? ఇట్లా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ధర్మమేనా నువ్వు చేసేది? న్యాయమేనా నువ్వు చేసేది? 2 ఏళ్ళకి కలిపి
53,58,000 ఇంటూ 20,000 అంటే 10,717 కోట్లు ఇంటూ 2 ఏళ్ళు అంటే 10,717 కోట్లు ఇంటూ 2. నువ్వు ఇచ్చింది ఎంత అని అంటే 21,434 కోట్లకు గాను 4,685 కోట్లు. అంటే ఈ 2 ఏళ్లకే 16,749 కోట్లు బాకీ రైతులకు. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి రైతుకు 30,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంతేకాకుండా వరుసగా 3వ బడ్జెట్లో కూడా కౌలు రైతులకు పూర్తిగా జీరో, మొండి చెయ్యే. 2 బడ్జెట్లో వారికి ఇచ్చింది 0, 3వ బడ్జెట్లో ఇప్పుడు వారికి ఇచ్చేది 0. కేంద్రం ఇవ్వకపోయినా కూడా కౌలు రైతులను వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వ హయాంలో మేము రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాం. రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇచ్చి కూడా ఆదుకున్నాం. వీళ్ళకే కాదు, ROFR పట్టాలున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి కూడా మరి రైతు భరోసా సొమ్ము ఇచ్చినాం. ఇప్పుడు ROFR పట్టాలు ఉన్న గిరిజనులకు కూడా కటింగ్. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 ఏళ్ళు ఇచ్చింది లేదు, 3వ సంవత్సరం ఇచ్చేది 0. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సార్లు సైక్లోన్స్, డిప్రెషన్స్ రూపంలో రైతులు ఇబ్బందులు పడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనారు. మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పెట్టి రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ వాళ్ళ భారాన్ని కూడా ప్రభుత్వమే కడుతూ ఈ పథకాన్ని మేము అమలు చేసాం. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2024-25లో పంటల బీమా కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది 60 లక్షలు. 2024-25లో ఖర్చు చేసింది 0. 2025-26లో బడ్జెట్లో పెట్టింది 1,023 కోట్లు. కానీ రైతులకు ఇప్పటి వరకు ఇచ్చింది 0. ఇక ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో పంటల బీమా కింద పెట్టింది 250 కోట్లు. ఆశ్చర్యం ఏమిటంటే 2023-24 ఖరీఫ్ రబీలకు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడితే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి జత కలిపి రైతులకు ఇవ్వాల్సింది కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. అలాంటిది 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఉచిత పంటల బీమా ప్రీమియం 834 కోట్లు కట్టకపోవడం వల్ల రైతులు ఏకంగా 1,324 కోట్లు నష్టపోయినారు. పోనీ 2024 రబీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రీమియం కట్టిందా అని అంటే అది గట్ల. చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 3,500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయినారు ఉచిత పంటల బీమా అందుబాటులో లేకపోవడంతో. 2025-26లో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మోందా తుఫాన్ వచ్చింది, దిత్వా తుఫాన్ వచ్చినాయి.
ఇక 2025-26లో లెక్కేసుకుంటే ఉచిత పంటల బీమా లేకపోవడంతో పాటు కింద మీద పడి రైతులే వాళ్ళ ప్రీమియంను వాళ్ళు కట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తాము కట్టాల్సిన తమ వాటా కట్టకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. రెండు 2025-26లో 0. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం మేమే కట్టి రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా 5 ఏళ్లలో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్లు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు జరిగిన మేలు 7,802 కోట్లు. మేము కట్టిన ప్రీమియం ద్వారా రైతులు బాగుపడింది. ముందనే టేబుల్ పెడతా ఉన్నా. 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా మా హయాంలో 54,55,000 మంది రైతులకు మేలు జరిగింది. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలాంటి ఇబ్బందులే పడతా ఉన్నారు. 2025-26లో మనమంతా చూసినాం ఏ రకంగా తుఫాన్లు వచ్చినాయని. 2025-26లో కేటాయింపులు 0, రైతులకు ఇచ్చింది 0. ఇందులో మోంతా తుఫాన్ కారణంగా రైతులు జరిగిన నష్టాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదించారు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయం అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వాస్తవానికి 2 ఏళ్లలో రైతన్నకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు, కనీసం ఎంఎస్పి కూడా రాని పరిస్థితి. వరికి క్వింటాలకు 2,369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి గతంలో ఈ క్రాప్ పెట్టి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కొనుగోలు చేస్తూ ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా జిఎల్టీ గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాల్కు అదనంగా 252 రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగేది. ఈరోజు రైతులు దళారీలకు అమ్ముకునే పరిస్థితి పుణ్యాన ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు మా ప్రభుత్వం హయాంలోనే వెంటనే డబ్బులు ఇచ్చే సంస్కృతి మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చింది. 21 రోజుల లోపల కొనుగోలు చేసిన 21 రోజుల లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వ హయాంలో. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గతంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు మేము క్లియర్ చేసినాం ధాన్యం కొనుగోలు. అదేదో వీళ్ళు గొప్పగా వీళ్ళు ఏదో ధాన్యం కొనుగోలు చేసేదానికి ఏదో వీళ్ళు డబ్బులు 2 వారాల్లో ఇవ్వడం ఏదో గొప్పగా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళు ధాన్యం కొనుగోలు అనేది రైతులకు ఇవ్వడంలా, రైతుల దగ్గర నుంచి ఫస్ట్ మిల్లర్లు కొంటున్నారు, మధ్యవర్తులు కొంటున్నారు. ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు 2 వారాలకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన తర్వాత కానీ రైతులకు అప్లోడ్ చేసిన తర్వాత కానీ డబ్బులు రిలీజ్ కావడంలా. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తేదీ నుంచి కాదు,
డబ్బులు ఇచ్చేది. మిల్లర్లు అప్లోడ్ చేసిన తేదీ నుంచి ఇస్తున్నారు. ఇక ఏ పంట తీసుకున్నా కానీ మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టొమాటో, చీనీ, పత్తి ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ఆ రైతును ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం విధించింది చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోవడం. అంత దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా యాజ్ వి స్పీక్ శనగ రైతులకు రేట్ లేక అగసాట్లు పడతా ఉన్నారు. 5,000 రూపాయలు కొనుగోలు చేసేవాడు లేడు. 5,800 రూపాయలు ఎంఎస్పీ, 5,875 రూపాయలు ఎంఎస్పీ రేటు. కానీ ఈరోజు 5,000 రూపాయలకు రైతులు తెగ అమ్ముకుంటున్నారు. మా హయాంలో 8,000 రూపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా మేము కాంపిటీషన్ క్రియేట్ చేసి 8,000 రూపాయలకు రేట్లు పెంచి రైతులకు మేలు జరిగించేట్టుగా చేసినాం. అది ఈరోజు రైతుల పరిస్థితి. ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చులు చూస్తే 2024-25 బడ్జెట్లో కేటాయించింది 300 కోట్లు, ఖర్చు చేసింది కేవలం 50 కోట్లు, 50,48 లక్షలు 24-25లో. 2025-26 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 300 కోట్లు, ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో 342 కోట్లు అంటున్నారు. అది రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసినారా లేదా దేవుడికి ఎరుగు. ఈ 2026-27లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 500 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, అదే మా హయాంలో 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ 5 సంవత్సరాలలో ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి మేము ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చినాం. ప్రతి ఆర్బీకేలోనూ కూడా ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని చెప్పి ఏకంగా పోస్టర్లు తగిలిచ్చేవాళ్ళం. ఆ రేటు కన్నా పడిపోతే వెంటనే ఆర్బీకే అలర్ట్ చేసేది. ఆ ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వెంటనే అలర్ట్ చేసేవాళ్ళు. సీఎం యాప్ అనే ఒకటి ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని, వెంటనే యాక్టివేట్ అయ్యేది. జాయింట్ కలెక్టర్ వాస్ మేడ్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు జరిగేటివి, కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది. ఆ కాంపిటీషన్ వల్ల రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ప్రైజెస్ నిలబడేట్టుగా చేసినాం. ఆ టేబుల్ కూడా చూడండి ఒకసారి. ఏ ఏ పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల ఏ రకంగా మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఏ రకంగా రేట్లు నిలబెట్టినామని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ఈ సంక్షోభం వల్ల, ఆయన క్రియేట్ చేసిన సంక్షోభం అని చెప్పి నేను కేటగారికల్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలో నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ క్రాప్ను నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఇవన్నీ మ్యాన్మేడ్ బ్లండర్స్. ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం. ఆర్బీకేలు తీసుకొచ్చినాం, ఈ క్రాప్ చేసినాం, సీఎం యాప్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని చెప్పి ప్రైజెస్ మానిటర్ చేసేవాళ్ళం. ఇవన్నీ
కోవిడ్ సమయం ఉన్నా కూడా రైతుని చేయబట్టుకుని నడిపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాపు ఆ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్గా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. మా హయాంలో గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 7 లక్షల రూపాయలకు పెంచి రైతుగణం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే మరుసటి రోజే కలెక్టర్ వెళ్ళేవాడు, జాయింట్ కలెక్టర్ కానీ వెళ్ళేవాడు, లోకల్ ఎమ్మెల్యే వెంటనే వెళ్ళేవాడు. 48 గంటల్లో రైతు చేతిలో 7 లక్షల రూపాయలు చెక్కు పెట్టేవాళ్ళు. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. 1320 కుటుంబాలను ఆదుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల పరిహారం మేము వాళ్ళకు ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు.
700 ఇంటూ 9 త్రైమాసికాలు 6,300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2,200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి.